ఈరోజు సండే కదా, సండే స్పెషల్గా ఎగ్ కర్రీ చేద్దాం అనుకున్నాను. ఎగ్ కర్రీని నేను గట్టిగా కాకుండా కొంచెం లిక్విడ్ లాగా అంటే పులుసు పెట్టి చేద్దాం అనుకున్నాను. సో అందుకోసం ముందుగా నేను చింతపండుని అయితే నానబెట్టేసుకున్నాను. ముందుగా ఇలా ఆయిల్ తీసుకొని దాంట్లో కొంచెం జీలకర్ర, దాచిన చెక్క, 2 పచ్చిమిర్చి వేసి కొంచెం ఫ్రై అవ్వగానే అయితే ఒక ఆనియన్ తీసుకొని ఆనియన్ని కొంచెం వేయించి దాంట్లో ఒక 2 లవంగాలు, ఒక పచ్చిమిర్చి వేసి మిక్సీ పట్టి పెట్టుకోవాలి. అలా పేస్ట్ని ఈ ఆయిల్లో వేసి ఉల్లిపాయ పేస్ట్ పోయే వరకు కొంచెం మనం ఫ్రై చేస్తూ ఉండాలి. దాంట్లోనే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, కరివేపాకు, పసుపు, ఉప్పు అన్నీ వేసిన తర్వాత లాస్ట్లో కొంచెం కారం కూడా వేయాలి. ఇలా ఉల్లిపాయ పేస్ట్ వేసి మనం చేయడం వల్ల చింతపులుసు పోసిన తర్వాత పులుసు అనేది కొంచెం చిక్కగా రెడీ అవుతుంది మనకు. లాస్ట్లో మనము నానబెట్టుకున్నటువంటి చింతపండు కూడా వేసి కొంచెం గరం మసాలా, అలాగే ధనియాల పౌడర్, కొంచెం కొబ్బరి పొడి వేసి కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవాలి. తర్వాత మనం ఎన్ని ఎగ్స్ వేసుకోవాలనుకునేది అది మన చాయిస్.